హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెగ్నెంట్ లేడీస్కి లేదా డెలివరీ అయిన లేడీస్ అంటే బాలింతలకి మనం కానీ అంగన్వాడీలో రిజిస్టర్ అయితే గవర్నమెంట్ ఎవ్రీ మంత్ రేషన్ సప్లై చేస్తుంది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రేషన్ ఇస్తుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇవి వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్. ఈచ్ ప్యాకెట్ వచ్చేసి 1 లీటర్. మనకైతే 5 ప్యాకెట్స్ వచ్చాయి. విజయ డైరీ మిల్క్ ప్యాకెట్స్ ఇవి. విజయ్ వజ్ర ప్లస్ అని మెన్షన్ చేస్తున్నాయి. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసేదారు అనేది అంతా ప్యాకెట్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇవి సేల్కి అయితే కాదు, ఇది అమ్మకమునకు కాదు అని క్లియర్గా పైన మెన్షన్ చేసి ఉంటుంది. ఓన్లీ బాలింతలకు కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ ఇస్తారు. ఇవి ఎక్కడ లీకేజ్ లేకుండా టెట్రా ప్యాకేజ్తో వస్తాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ 25 ఎగ్స్ వస్తాయి. ఓన్లీ వీక్ డేస్కి ఇచ్చారు వీళ్ళు. సండేస్ ఎగ్ లేకుండా ఓన్లీ వీక్ డేస్లో ఎగ్స్ వచ్చేలాగా 25 ఆర్ 24 ఎగ్స్ ఇస్తారు. మనం బయట కొనుక్కునే ఎగ్స్ కంటే ఇవి ఎందుకో నాకు కొంచెం చిన్నగా అనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి జాగరీ, ఒక బెల్లపు ఉండ. ఐ థింక్ ఒక 1/2 kg వరకు ఉండొచ్చు ఇది. బెల్లం బాల సంజీవని, గర్భిణీలు మరియు బాలింతల మహిళలకు టేక్ హోమ్ రేషన్ కిట్ అని మెన్షన్ చేసింది. ఇంకా చాలా వివరాలు ఉంటాయి దానిపైన. ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు అండ్ ఎన్ని డేస్ వరకు మనం దీన్ని యూస్ చేయొచ్చు అనేవి మెన్షన్ చేస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం, ఎండు ఖర్జూరం. ఇది ఒక చిన్న ప్యాకెట్ ఇస్తారు. ఎండు ఖర్జూరం బాల సంజీవని అని రాసింది ప్యాకెట్ పైన. తర్వాత వచ్చేసి చిక్కీ, వేరుశనగ చిక్కీ. ఇది దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎన్ని డేస్ లోపు మనం దీన్ని వాడాలి లేదా తినేయాలి అనేది కూడా రాసి ఉంటుంది. ఇదైతే కొంచెం టేస్టీగానే ఉంటుంది. ఇది ఒక ప్యాకెట్ వచ్చింది, చిక్కీ ప్యాకెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి రాగి పిండి, 1 kg ప్యాకెట్. ఇది 1 kg రాగి పిండి అయితే వచ్చింది. అండ్ దీని బ్యాక్ సైడ్ రెసిపీస్ కూడా మనం దీన్ని ఎలా యూస్ చేయొచ్చు, ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది కొన్ని మెన్షన్ చేసి ఉంటాయి. అలాగే మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్యాకెట్ వచ్చేసి ఇది కూడా రాగి పిండి. యాక్చువల్గా అయితే ఒక రాగి పిండి అండ్ ఇంకొకటి జొన్న పిండి కానీ సజ్జ పిండి కానీ ఇస్తారు. కానీ మేమున్న ఏరియాలో లేడీస్ అందరూ మాకు అవ్వద్దు, ఓన్లీ రాగి పిండే కావాలని అడిగారంట. సో మాకు కూడా రాగి పిండే 2 kgs వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అటుకులు, 1 kg అటుకుల ప్యాకెట్. ఇది దీనిపైన కూడా ఎన్ని పోషకాలు ఉంటాయి అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి సప్లై అవుతుంది అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు చూపిస్తున్న కిట్ అన్నీ మనకి మహిళల అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి వచ్చినవి. అంటే గవర్నమెంట్లో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవి సప్లై చేస్తున్నారు మనకి. దిస్ ఈస్ నాట్ ఫర్ సేల్, అంటే ఇది అమ్మకమునకు కాదు అని అన్ని ప్యాకెట్స్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. సో దిస్ ఇస్ ప్యూర్లీ గవర్నమెంట్ది కదా, సో ఓన్లీ దాంట్లో రిజిస్టర్ అయిన వాళ్ళకే ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రేషన్ బియ్యం. ఇవి వచ్చేసి 3 kg ప్యాకెట్. ఇది నాణ్యమైన సార్టెక్స్ ఫ్లోర్టిఫైడ్ బియ్యం టేక్ హోమ్ రేషన్. ఇది వచ్చేసి 3 kg మంచిగా సీల్ చేసి మంచి ప్యాకింగ్లో వచ్చింది. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి సప్లై చేస్తున్నారు అండ్ ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది ఆ డీటెయిల్స్ అన్నీ ప్యాకెట్ పైన ఉంటాయి. అలాగే మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎన్ని నెలల్లోపు మనం ఇది యూస్ చేయాలనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కందిపప్పు, 1 kg కందిపప్పు ప్యాకెట్ వచ్చింది. దీనిపైన కూడా మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అన్నీ మెన్షన్ చేస్తున్నాయి. అంటే ఎన్ని డేస్ లోపు మనం వాడాలి, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారనే డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని పోషకాలు వస్తాయి తీసుకుంటే అనేది కూడా మెన్షన్ చేస్తుంది. ఈ రేషన్లో మనకి లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఆయిల్, పామ్ ఆయిల్ 1/2 లీటర్ ఇచ్చారు. మంచిగా ప్యాకింగ్ చేసి వచ్చింది 1/2 లీటర్ ప్యాకెట్. ఇంతకుముందు అయితే వాళ్ళకి పెద్ద క్యాన్ వచ్చేది, అందులో నుంచి 1/2 లీటర్ తీసి మనల్ని గిన్నె తెచ్చుకోమనేవాళ్ళు, అందులో వేసేవాళ్ళు. ఇప్పుడైతే నీట్గా ప్యాకింగ్లో వచ్చాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి గవర్నమెంట్ ఇస్తున్న రేషన్. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 2nd or 3rd మంత్లో దగ్గరలో ఉన్న అంగన్వాడీ ఆర్ సచివాలయం కానీ వెళ్ళి రిజిస్టర్ అయితే వాళ్ళు ఎవ్రీ మంత్ ఈ రేషన్ అనేది ఇస్తారు.
ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.